వెల్కమ్ బ్యాక్. వారం రోజులుగా టెర్రరిస్టు స్థావరాలపై నిఘా పెట్టిన సైన్యం సమయం చూసి కౌంటర్ ఇచ్చింది. సరిహద్దుల్లో కుట్రలు పన్నుతున్న ఉగ్రవాదుల్ని స్పెషల్ కమాండోలు మట్టుబెట్టారు. ముష్కరులు తేరుకునేలోపే పని పూర్తి చేశారు. ఆపరేషన్ కంప్లీట్ చేశారు. అసలు ఇంత సీక్రెట్ ఆపరేషన్ ఎందుకు నిర్వహించారు? సైన్యం దాడుల వెనుక ఆంతర్యమేంటి? సార్, సర్జికల్ స్ట్రైక్కి అలాగే హార్ట్ పర్సూట్కి తేడా చెప్పారు. ఒకవేళ హార్ట్ పర్సూట్ అయితే ఏంటి సార్ పరిస్థితి? అంటే ఇప్పుడు మరొక హార్ట్ పర్సూట్ అంటేనేమో నువ్వు పాక్ భూభాగంలోకి దూసుకెళ్ళి ఎంబడించి తరిమి కొడుతూ ఎక్కడంటే అక్కడపై దాడి చేయడమే. అదేమో ఆ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడం అవుతుంది. అందువల్ల అందులో చాలా రిస్క్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎందుకు రిస్క్ ఇన్వాల్వ్ అంటే దట్ మే లీడ్ టు ఫుల్ స్కేల్ వార్. ఎందుకంటే నా దేశంలోకి వచ్చారు చూడండి ఇంత లోపలికి. సింపుల్, మన కూడా ఇద్దరు కొట్లాడుకుంటారండి. ఆ కొట్లాడుకునే టైంలో మనం కాంపౌండ్ వాళ్ళ దగ్గర, వాళ్ళ వైపు కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. మన పైన కత్తి పట్టుకొని కాంపౌండ్ వాళ్ళ వైపు ఉన్నాడు. మన మీద కత్తితో దాడి చేస్తారు అనుకోండి, మనం ఎదురు దాడి చేసి ఆ కాంపౌండ్ వాళ్ళ భూమిలో ఉన్నాడు, అయినా కూడా మన దాన్ని దాడి చేస్తాడు సిద్ధంగా ఉన్నాడు. దీన్ని దాడి చేస్తే సర్జికల్ స్ట్రైక్. అలా కాదు, మనం వెళ్ళి వాడిని పట్టుకొని వాడు లోపలికి పోతుంటే వాడి బెడ్రూమ్లోకి పోయి వాడిని కత్తితో దాడి చేస్తే దాన్ని హార్ట్ పర్సూట్ అంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఇంకో చూడు కత్తి పట్టుకొని నా ఇంట్లోకి వచ్చాడు, కావాలంటే ఇంకో సీసీటీవీ ఫుటేజ్ చూడు అంటాడు. కానీ సరిహద్దుపై నా పైన దాడి చేయాలనుకున్నాము, నేను దాడి చేశాను, తప్పేంటి అంటాం. సో అందువల్ల హార్ట్ పర్సూట్ అంటే పాకిస్తాన్ రియాక్షన్ ఇంకో రకంగా ఉండొచ్చు. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అయితే వాడు జరగలేదని అంటాడు. ఇక జరగనప్పుడు గొడవ ఎక్కడిది? వాడు అబ్జెక్షన్ చెప్పేదానికి ఏమీ లేదు కదా. సర్జికల్ స్ట్రైక్ రెడీ లేదు. మరి ఇంతకన్నా లిమిటెడ్ ఆప్షన్, ఇక మనకు అంతకన్నా మార్గం లేదు. ఏం చేయాలి? అన్ని మార్గాలు ఎగ్జాస్ట్ అయినాయి. బెలూచిస్తాన్ అన్నా వాడు వినలేదు, ఐక్యరాజ్యం అప్పీల్ చేసినా ప్రపంచం వినలేదు. అయితే ఇందులో కొన్ని జాగ్రత్తలు బహుశా ప్రభుత్వం తీసుకుని ఉండాలి. ఒకటి, మన మిత్ర దేశాలకు ఈ సమాచారాన్ని తెలిపి వి షుడ్ టేక్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ టు కాన్ఫిడెన్స్. అమెరికా, అలాగే రష్యా, చైనా, ఇవి మిత్ర దేశాలు కావచ్చు. ఇందులో కొన్ని మిత్ర దేశాలు అయినా కాకపోయినా పవర్ఫుల్ నేషన్స్కు సమాచారాన్ని ఇవ్వాలి. అంటే జరిపే ముందే ఇస్తామా అంటే, జరిపే ముందు ఇస్తే మరి పాకిస్తాన్ లీక్ అవుతుందేమో అని భయం ఉండొచ్చు మనకు. జరిపిన తర్వాత అయినా ఇంకో ఇది పరిస్థితులు, ఇది మా ఎవిడెన్స్, మేము ఈ పరిస్థితులు ఇచ్చేసాము, మీతో మేము ఈ సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నాం అనేటువంటిది కూడా మన ఇంటర్నేషనల్ కమ్యూనిటీని కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. ఐక్యరాజ్య సమితి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం ఏమి బాధాప్త చేయాలి, చేసేది రహస్యం కాదు కదా. ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు కదా డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్. బహుశా అలా చేసి ఉండవచ్చనే నమ్మకం. ప్రభుత్వం కూడా మంచి పని చేసింది. వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ కాల్ఫర్ చేసింది. ఆల్ పార్టీస్లో కూడా కొన్ని విపక్షాలు ఇప్పటికే బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. మిగతా వాళ్ళు కూడా బహుశా ప్రకటిస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందువల్ల ఒకటి, మన దేశంలో ఉన్న రాజకీయ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఒక పొలిటికల్ కన్సెన్సస్ బిల్డప్ కావాలి. రాజ్నాథ్ సింగ్ గారు అఖిలపక్ష మీటింగ్ పెట్టారన్నారు. ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ప్రెసిడెంట్కి బ్రీఫ్ చేశాడు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా హోంమంత్రి అన్నారు. సరిహద్దును అలర్ట్ చేశారు. డెఫినెట్గా ఎనీ ఎవెంచువాలిటీకి మనం ప్రిపేర్ అవుతున్నాం. అంటే పాకిస్తాన్ వాళ్ళు రియాక్షన్ కానీ, యాక్షన్ కానీ, ఓవర్ యాక్షన్ కానీ ఏదన్నా ఉంటే మనం దానికి సిద్ధమవుతున్నాం. ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ ఈ టెన్షన్లో జరగడం. గతంలో కూడా బహుశా అక్కడ ఉంటే దిగురాలపై మనోళ్ళపై దాడి చేసి ఉండొచ్చు. అది మనకు ఇంత దాకా సమాచారం వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే అది రొటీన్గా జరిగేది. ఎందుకంటే ఆ సరిహద్దు పైన ఇలాంటి టెన్షన్స్ రొటీన్గా జరుగుతాయి. ఇప్పుడు కొంత ప్లాన్డ్ ఆపరేషన్ లాగా కనబడుతుంది. కానీ ఈ హార్ట్ పర్సూట్ జరిగితే దాని రియాక్షన్ వేరే ఉండొచ్చు. నేను నిన్న కూడా చెప్పాను, రెండు దేశాలు అణు అగ్రరాజ్యాలు, ఒక అనాగరిక ఆటవిక రాజ్యం చేతిలో అణ్వాయుధాలు ఉన్నాయి. అంటే పిచ్చివాని చేతిలో కత్తులు ఉన్నాయి. పిచ్చివాని చేతిలో కత్తి ఉన్నప్పుడు తప్పు వాందిన్నా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాడు పిచ్చోడు కదా. సో ఆ తప్పు జాగ్రత్త వాడు తప్పుతో పొడిచినా, తప్పు లేకపోయినా పొడిచితే మన నష్టపోయేది మనమే. తర్వాత వాడిని కూడా మనం పొడుస్తాం అనుకోండి, కావచ్చు. కానీ వాడు పొడిచినా వాడి ప్రమాదం అయితే ఉంటుంది. అందువల్ల ఆ పాకిస్తాన్ స్వభావ రీత్యా మనము అప్రమత్తంగా ఉండాలి. హార్ట్ పర్సూట్ దాకా పోవడం మాత్రం కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఇదొక మెసేజ్ మాత్రం స్ట్రాంగ్ మెసేజ్ పెట్టారు. నేను నిన్న కూడా చెప్పాను, సార్క్లోకి మనం సమావేశానికి బాయ్కాట్ చేసి ఉండాల్సింది కాదు. సార్క్ సమావేశాలకు పోయి
పాకిస్తాన్ గడ్డపైన ఇస్లామాబాద్ భూమిపైన నిలబడి భారత ప్రధాని పాకిస్తాన్ ప్రజలకు చెప్పాలి, దక్షిణాసియా ప్రజలకు, ప్రపంచ ప్రజలకు చెప్పాలి, ఇలాంటి అన్యాయాలకు మా దేశంలో వీళ్ళు పాల్పడుతున్నారు, సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్నారు. ఇప్పటికే మనం బాయ్కాట్ చేస్తానంటేనే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్లు సహకరించాయి. మనము ఎక్స్పోజ్ చేసినా కూడా వీళ్ళు సహకరించేవాళ్ళు. ఇతర దేశాలు కూడా శ్రీలంక, పాకిస్తాన్ పట్ల కొంత గుర్రుగానే ఉన్నారు. ఇక మాల్దీవులు, నేపాల్ మనకు వ్యతిరేకంగా ఉండలేరు. అంటే ఎంటైర్ సార్క్ మనతో వచ్చేది. అందువల్ల మనంతరం మనమే సార్క్ నుంచి వెళ్ళిపోవడం కాకుండా సార్క్లో ప్రొయాక్టివ్గా స్టాండ్ తీసుకొని పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేసేటువంటి ఒక డిప్లొమాటిక్ చర్య తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.